ఎక్కడి నుండి వస్తున్నారు? మాది ప్రకాశం జిల్లా ఒంగోలు. మా ఎమ్మెల్యే గారు శ్రీ బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు. నేను మా ఒంగోలులో నివసిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు అక్కడ చేసిన అభివృద్ధి ఏదైతే ఇప్పుడైతే ఉందో దాని గురించి చెప్పబోతున్నాను. మా అన్న ఎండి ఇమ్రాన్ ఖాన్ ఒంగోలులో 14వ డివిజన్ సంతపేట కార్పొరేటర్. నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎక్కడ దేశంలో లేనటువంటి డిజిటల్ క్లాసెస్ ఏదైతే ఇంగ్లీష్ మీడియం, మేము చదువుకునే టైంలో ఇంగ్లీష్ మీడియం లేదు. ఎరా ఇంగ్లీష్ మీడియం ఉందా? లేదు. ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న కుర్రోళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే చెప్తున్నా. మా జనరేషన్ అయితే తెలుగు మీడియమే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మా జగనన్న, మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చినట్టు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇంటర్నేషనల్ బ్యారిక్వేట్ అంటే లండన్లో జరిగే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని టాప్ నాచ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టబోతుంది. రేపు 2025 నుంచి రాబోతుంది. దానికి సంబంధించిన మొత్తం అగ్రిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్ అయ్యాయి. సిలబస్ ఒకటే రావటం కొంచెం కొద్దిగా జాప్యంలో ఉంది. అది వచ్చాక నేను ఒకటే చెప్తున్నా, బాగా రాసి పెట్టుకోండి. నేను ఎంఎస్ చేశాను. ఎక్కడ? లండన్ ఎస్ఎస్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. నేను సాఫ్ట్వేర్, నాకు స్టార్టప్ కూడా ఉంది ఇక్కడ లోకల్గా. నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ వరల్డ్లో ఆంధ్రప్రదేశ్ ఏదైతే పిల్లలు ఉన్నారో పేద పిల్లలు వాళ్ళందరూ నెక్స్ట్ అమెరికా, యూకే, ఇంగ్లాండ్, కెనడా ప్రపంచ నలుమూలలో ఉన్న సాఫ్ట్వేర్లు అన్నీ మన ఇండియా నుంచే రాబోతున్నాయి. అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ఏదైతే ఉందో ప్రజెంట్ ఎడ్యుకేషన్, దానివల్ల మాత్రం కన్ఫామ్గా చెప్పగలను నేను. ఓకే, ఛానల్ తరపున మీరు ప్రతి ఒక్క పేద కుటుంబానికి వాళ్ళ పిల్లల్ని చదివించండి జగనన్న బళ్ళల్లో అని చెప్పండి మీ ద్వారా. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ స్కూల్ అన్నీ మూసుకోండి. తొందరలో మా జగనన్న ప్రవేశపెట్టి ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఉందో దానిని అందరు పిల్లలు ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూళ్ళకే వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళండి, జగనన్న గోరుముద్దు ఉంటుంది. వాళ్ళకి యూనిఫామ్ చూడండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూడండి. ఒక్కొక్కరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, నేను విదేశాల్లో చదువుకొని వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ విద్య అక్కడ ఎలా మాట్లాడతారో దానికి మించి మాట్లాడుతున్నారు. మట్టిలో మాణిక్యాలు తీయటంలో మా జగనన్న గారు, అలాగే మా జగనన్న ప్రవేశపెట్టిన నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇంగ్లీష్ మీడియంలో బాగా ఇంకా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని ఇంకా బాగా చదివించి ప్రతి ఒక్కరిని మంచి ప్రయోజకులు చేస్తారని నేను అనుకుంటున్నాను. మా మాట ఒకటే, జై జగన్, జై జగన్.